హాయ్, ఎలా ఉన్నారు? ఒక్కసారిగా మన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్దాం రండి. మన తాతయ్య, అమ్మమ్మల కాలంలో వాడిన పందిరి మంచాలు, చెక్క కుర్చీలు, సోఫా సెట్లు, నేలపీటలు ఇలా ఎన్నో అరుదైన పాతకాలపు వస్తువులను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఎప్పుడు ఇలా పాత వస్తువులు తీసుకొస్తున్నానని మీరు అనుకోవద్దు. ఇవి కేవలం పాత సామాన్లు కాదు, ఒక తరం జ్ఞాపకాలు. ఈ వీడియో చిన్నదే, కానీ ప్రతి వస్తువు వెనుక ఒక జ్ఞాపకం, ఒక కథ దాగి ఉంది. చివరి వరకు తప్పక చూడండి. మీకు ఏ వస్తువు ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఈ షాప్ వచ్చేసరికి మనకి యాంటిక్ పీస్లు అనేవి ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇది వచ్చేసరికి వీరవస్త్రం నౌడూర్ రోడ్లో ఉంది ఈ షాప్ వచ్చేసరికి. ఇదిగోండి పాత డెస్క్లు ఇవన్నీ చాలా ఓల్డ్ అనమాట. ఓల్డ్ అంటే ఈ ఓల్డ్ వుడ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ వుడ్ ఎంత ఆరితే చెక్క అనేది అంత గట్టిగా ఉంటుంది. అందుకని చెప్పి చాలామంది పాత వుడ్కే ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. ఈ బీరువా ఏ మెటీరియల్తో చేస్తారండి? రోజు వుడ్ అండి. రోజు వుడ్ ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ ఉంటుందండి? 100 సంవత్సరాల పైన ఉంటుందండి. 100 సంవత్సరాల పైన ఉంటుంది. ఉంటుంది. ఈ చైర్ స్పెషాలిటీ ఏంటండి? స్పేర్ పీస్ వరకు పెద్ద పూర్వకాలంలో పెద్దవాళ్ళు కూర్చునేవారు, 300 కట్ట ఉండేదండి చైర్. ఈ చైర్ పేరు ఏంటి? రోజు చైర్ అండి. రోజు వుడ్ చైర్ అండి. రోజు రాగిన చైర్ కూడా ఉంటారండి దీనిలో. ఏం చైర్ అండి? రాగిన చైర్ అండి. ర్యాగింగ్ చైరా? ఓకే. ఇది పక్కన ఉన్న బీరువా ఇది ఎప్పుడుదండి? ఇదే పూర్వకాలం ఉందండి. ఇది దీనికి ఫినిషింగ్ చేస్తారా? నార్మల్ ఫినిషింగ్ చేశారు. టేక్ అండి. టేకా? అన్ని డెస్క్లు ఇలా అసలు ఓపెన్ అవుతాయండి. ఓకే. ఈ వెనకాల ఉన్నది పీపాయే? టేప్ అండి. అది రోజు వుడ్ అనే? అదే రోజు వుడ్ అండి. సోఫా సెట్కి వస్తుందండి. ఈ సోఫా సెట్కి వస్తుందా? సోఫా సెట్. ఈ దేవాన్ కట్ ఎంతండి? దేవన్ కట్ట పూర్వకాలం దేవన్ కట్ట అండి. ఈ దేవాన్ కట్ట. మరి దీని మీద క్లాత్ లేటెస్ట్గా ఉంది? కోత మరి కుట్టించారండి. ఇది చెక్క మాత్రం పాతదేనండి. పాతదే. ఓకే. పూర్వకాలం రంగం పెట్టండి. రంగం పెట్టండి. ఇదండి ఇదే పూర్వకాలం రంగం పెట్టి ఏం పెడతారు ఇందులో? ఇది వరకు పూర్వకాలం డబ్బులు గట్ట దాచుకునేవారండి. ఓకే. ఈ పందిరి మంచం అండి. ఇది పందిరి మంచం. రోజు పందిరి మంచం అండి. రోజు వుడ్ మొత్తం ప్యూర్ రోజు వుడ్ అండి. ఇది దేవాన కట్ట అండి. ఈ కింద ఉన్నది దేవాన కట్ట. ఇది కూడా రోజు వుడ్. ఇది టేక్ పెట్టలండి. ఇవి దేవుడి కాడ పూజ మందిరం గట్రా వాడుకుంటారు. ఓకే, పూజ మందిరం కోసం వాడుకుంటారు. ఈ పందిరి మంచం మొత్తం ఇలా వస్తుంది. ఓకే. ఇవి రోజు వుడ్ చైర్స్. రోజు చైర్స్. సోఫా సెట్స్ అండి. సోఫా సెట్ అక్కడ ఉందండి. ఓకే. ఆ సోఫా సెట్ కి చైర్స్ అండి. రెండు చైర్స్ వస్తాయి. ఎక్కడ ఉంది సోఫా సెట్? అక్కడ ఉంది పక్కన. బోర్డు. ఈ బోర్డు. ఇవి డైనింగ్ టేబుల్ కి చైర్లా? డైనింగ్ టేబుల్ చైర్లే పైన ఉన్నాయి. ఇది మాత్రం సోఫా సెట్. ఈ డిజైన్ చెక్కలు అండి. అవి రోజు. ఇవి టేక్ చెక్కల మామూలు పందిరి మంచం చెక్కల? ఓకే. అప్పట్లో టైల్స్ 50 years బ్యాక్. చెక్కలు ఇవన్నీ చెక్క బొమ్మలు. ఈ పందిరి మంచం ఎంతండి? ఈ పందిరి మంచం కేక్ మంచం 3 సైడ్ మంచం అంటారు అండి. ఏ మంచం? 3 సైడ్ మంచం అండి. 3 సైడ్లు అండి. 3 సైడ్ మంచం. పందిరి మంచం అంటే 3 వైపులా మూసుంటుంది. 3 వైపు మూసి ఉంటుంది. ఒక సైడ్ మాత్రం ఓపెన్. మొత్తం ప్యూర్ టేక్ అండి. ఈ జాడీలు దేనికి వాడుతున్నారు? ఇది పూర్వకాలం పచ్చళ్ళ కట్ట పెట్టుకునేవారండి. ఇది వరకు ఈ జాడీలు అవి నార్మల్ పేరు? మామూలుగా ఇవ్వండి. రోజు టేబుల్ అండి. రోజు టేబుల్. ఓకే. ఇది దేవుడు పూజా మందిరం? దేవుడు పూజా మందిరం. ఎంత పూర్వకాలం గట్ట వాడేవారండి. ఈ పందిరి మంచం కాళ్ళ? పందిరి మంచం రోజు అండి. ఇది బీరువాకి సంబంధించి? బీరువా సంబంధించి కోడ బీరువా అండి. సోఫా సెట్ అండి. ఇది క్లాత్ మార్చారు. ఓల్డ్ రోజు ఉంటాయి. క్లాత్ అయితే మార్చారు. క్లాత్ మార్చారు. రోజు అండి. ఆ సోఫా సెట్ 2 చైర్స్ అండి.
ఓకే. జాడి పూర్వకాలం జాడి అండి. ఇది వచ్చేసరికి పూర్వకాలం పెట్టండి. ఆహా, రంగం పెట్టండి అని తినండి. రకం పెట్టి పెట్టి లోపల ఇలా ఉంటుంది. పెట్టి లోపల ఉంటుంది. ఓకే, గదులు గదులు కింద అదే ఉంటుంది. బంగారం డబ్బు ఇది వరకు పూర్వకాలం దాచుకున్నారు. దీని కింద ఇలా వస్తుంది. ఓకే, బాగుంది. అద్దం కూడా ఉంది ఇందులో. అర్థం కూడా ఉంటుంది. డిజైన్ 3 అద్దాలు ఉన్నాయి. ఈ పెట్టెల్లో డబ్బులు ఉంటాయి. ఇది వరకు దాచుకుంటాం. ఇవేం పెట్టలేండి మీరు ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఇవి ఎంతండి రంగం పెట్టండి. ఇది ఇది రోజు టేపాలండి. టీ పైకా లేదా టేపాకండి. టీ పైకా? టేప మూలకాలను కట్ట పెట్టుకుంటారండి. ఓకే, కట్ట పెట్టుకుంటారు. 3 కాల టేప. 3 కాలు ఏనుగు టేప. ఏనుకోల టేప. దీని పేరు ఏనుక్కాల టేప అంటే అండి.